హాయ్ అండి, నేను మీ శ్రావణి. వెల్కమ్ టు శ్రావణి తెలుగు వంటలు. మరి ఈరోజు నేను చూపించబోయే రెసిపీ పెళ్ళిళ్ళలో పెట్టే అసలైన కాజు పన్నీర్ మసాలా. థిక్ గ్రేవీతో చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు పెళ్లి భోజనంలో అందరూ ఎగబడి వడ్డించుకునే వెజ్ ఐటమ్ ఏంటి అంటే అది కాజు పన్నీర్ మసాలా. కానీ అదే ఇంట్లో చేస్తే పన్నీర్ లబ్బర్లా కానీ గ్రేవీ నీళ్ళల్లో కానీ ఎందుకు ఉంటుంది? సో ఈరోజు క్యాటరింగ్ మాస్టర్లు దాచిపెట్టిన సీక్రెట్ టిప్స్తో అయితే ఈ రెసిపీ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి ట్రై చేస్తే మీకు కూడా అనిపిస్తుంది పెళ్లిళ్ళ ఆర్డర్ తీసుకునే లెవెల్కి అయితే వచ్చేస్తారు మీరు. ప్రామిస్. నేను చూపించిన విధంగా మీరు కూడా ట్రై చేశారనుకోండి, ఇంట్లో పక్కా పెళ్లి భోజనం తిన్న ఫీలింగ్ అయితే 100% వస్తుంది. క్యాటరింగ్ వాళ్ళకంటే మనమే బాగా చేసామని అనిపిస్తుంది. మరి ఇక స్టార్ట్ చేసేద్దామా? పన్నీర్లు 2 రకాల పన్నీర్లు అయితే ఉంటాయి. అందుకే డైరీ ఫామ్ నుంచే తీసుకోండి, తక్కువ క్వాలిటీ ఉన్నది తీసుకోవద్దు. సో మీరు 1/2 kg తీసుకున్నా, కేజీ తీసుకున్నా, 1/4 kg తీసుకున్నా ఇదే ప్రాసెస్లో అయితే మీరు ట్రై చేసేయండి. మీకు కర్రీ కోసం ఎంత పన్నీర్ తీసుకుంటే అంత పన్నీర్ అయితే తీసుకోండి. ఇప్పుడు నేనైతే 1/4 kg పన్నీర్ అయితే తీసుకుంటున్నాను. ఈ కర్రీ ఇంట్లో 5 to 6 మెంబర్స్ వరకు ఖచ్చితంగా సరిపోతుంది. పన్నీర్ని కాస్త చిన్న సైజు కానీ లేదంటే మీడియం సైజులో కానీ కట్ చేసుకోండి, అది మీ ఇష్టం. మరి పెద్దవి అయితే అంతగా బాగోవు, ఉడికేసరికి ఇంకా కొంచెం పెద్దదవుతుంది. మొత్తం అంతా పన్నీర్ని ఇలా క్యూబ్స్లో అయితే కట్ చేసుకొని పక్కన అయితే పెట్టుకోవాలి. ఇది డైరెక్ట్గా గ్రేవీలో వేస్తే అది నీళ్ళు పీల్చుకొని రబ్బర్లా అయిపోతుంది. అందుకే అలా ఎప్పుడు చేయకూడదు. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ పన్నీర్లోకి కాస్త కార్న్ఫ్లోర్ అనేది వేసుకోవాలి. తర్వాత ఇందులోకి కొద్దిగా మాత్రమే కారం అనేది వేసుకోవాలి. అలాగే కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా సాల్ట్. ఎక్కువైతే వేయకూడదు, కొంచెం కొంచెం లిటిల్ బిట్గా వేసుకొని ఎప్పుడు ఇందులోకి 1 లేదా 2 స్పూన్ల వరకు పెరుగు అనేది వేసుకొని చాలా నెమ్మదిగా జాగ్రత్తగా పన్నీర్ క్యూబ్స్ని కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకొని 10 నిమిషాల పాటు పక్కనైతే పెట్టుకోవాలి. చాలామంది ఇంట్లో వండినప్పుడు పన్నీర్ని ఫ్రై చేసి గ్రేవీలో వేసేసి కర్రీ అనేది పూర్తి అయ్యేసరికి గుండగుండగా కానీ పన్నీరు గట్టిగా కానీ అయిపోతుంది. ఎప్పుడు అలా చేయకూడదు. ఎప్పుడైనా సరే ఇలా కోటింగ్ అనేది చేయాలన్నమాట. ఇలా కార్న్ఫ్లోర్ వేయడం వల్ల గ్రేవీ వేస్తే ముక్క అనేది విరగకుండా థిక్ గ్రేవీ అనేది వస్తుంది. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకొని అలాగే 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి. ఇది తప్పనిసరి వేయాలి. నెయ్యి వేయడం వల్ల ఈ కర్రీ సగం రెస్టారెంట్ ఫ్లేవర్ అయితే వచ్చినట్లే. ఈ 2 మరిగిన తర్వాత కాస్త పసుపు వేసి కొంచెం వేగిన తర్వాత పన్నీర్ ముక్కలను అయితే వేసుకోవాలి, అంటుకోకుండా ఫ్రై అవుతాయి. సో నార్మల్ కళాయిలోనైనా పసుపు వేసుకొని ఏదైనా సరే ఫ్రై చేసుకుంటే అంటుకోకుండా వస్తుంది. అది గుడ్లైనా పన్నీర్ అయినా ఫిష్ అయినా ఇంకేదైనా సరే కళాయికి అంటుకోదనమాట, చక్కగా ఫ్రై అవుతాయి. సో పన్నీర్ క్యూబ్స్ అన్నీ ఒక్కొక్కటిగా వేసుకొని ఒక సైడ్ వెంటనే కలుపుకుంటా ఒక సైడ్ వేగిన తర్వాత మరో సైడ్ అయితే టర్న్ చేసుకోవాలి. ఇలా అన్ని వైపులు కూడా ఫ్రై చేసుకోవాలి. అన్ని వైపులా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. వీడియోలో మీకు అంటుకున్నట్టు మీకు కనిపించిన తర్వాత బయట తీసిన తర్వాత ఇలా అనగానే వదిలేస్తాయి అన్నమాట. ఏ క్యూబ్స్కి ఆ క్యూబ్స్ అనేది వచ్చేస్తాయి. ఇవి చాలా సాఫ్ట్గా ఉంటాయి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఈ కర్రీ ప్రిపేర్ అయ్యేసరికి అందులో సగం మనం పొట్టలోనే వేసేస్తాం. సో ఇవి వేగి ఒక ప్లేట్లోకి తీసుకున్నాక 1 కప్పు వరకు జీడిపప్పును కూడా వేసుకొని లైట్గా నెయ్యిలో ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రై చేసుకున్న తర్వాత ఇది కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 బిర్యానీ ఆకు, 2 యాలకులు, 2 లవంగాలు వేసి కాస్త ఫ్రై అయిన తర్వాత చాలా చిన్న ఉల్లిపాయ మాత్రమే వీలైనంత సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఎక్కువైతే కర్రీ తీయదనం అనేది వస్తుంది. అందుకే కొద్దిగా మాత్రమే వేసి బాగా ఎర్రగా వచ్చినంత వరకు వేగించుకోవాలి. ఎంత బాగా వేగితే అంత టేస్ట్ అనేది వస్తుంది. ఇలా వేగిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ షాప్లో కొన్నది కాకుండా మీరు రెడీ చేసుకొని స్టోర్ చేసుకోండి. అదే చాలా టేస్టీగా ఉంటుంది, ఆరోగ్యానికి కూడా మంచిది. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయినంత వరకు వేగించుకోవాలి. నేను ఎప్పుడు రెడీ చేసి స్టోర్ చేసుకుంటాను, కానీ అయిపోయింది, షాప్లో నుంచి తెచ్చి వేసాను. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత కట్ చేసుకున్న క్యాప్సికమ్ అయితే వేసుకోవాలి. కాస్త వేగిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లోని కాస్త మగ్గనివ్వాలన్నమాట. ఈ క్యాప్సికమ్ వేయడం వల్ల
ఈ కర్రీకి అనేది చాలా టేస్ట్ వస్తుంది. మరీ అంత ఎక్కువ కూడా వేయకూడదు, టేస్ట్ మళ్ళీ వేరే అయిపోతుంది. అందుకే పావు కేజీ పన్నీర్కి 2 వేయాలి. అప్పుడే రెస్టారెంట్ ఫ్లేవర్ అయితే వచ్చి క్యాటరింగ్ వాళ్ళకంటే మనమే సూపర్గా చేసాము అనిపిస్తుంది. సో క్యాప్సికమ్ బాగా వేగిన తర్వాత 2 టమాటీలను అయితే మిక్సీ పెట్టుకొని గ్రేవీ అనేది వేసుకోవాలి. ఒకసారి అయితే బాగా కలుపుకొని ఇందులోకి 2 స్పూన్ల వరకు కారం, అలాగే సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఈ కర్రీలో పచ్చిమిర్చి వేయని అవసరం లేదు, వేసిన క్యాప్సికమ్ తోటి ఆ ఫ్లేవర్ అనేది వస్తుంది. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ వరకు ధనియాల పొడి, అలాగే 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ చికెన్ మసాలా, 1 స్పూన్ జీరా పౌడర్, ఈ 4 వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. మసాలా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత మంట సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని మధ్యన కలుపుకుంటూ ఈ మసాలా మొత్తం పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. 10-15 నిమిషాలు అయిన తర్వాత ఒకసారి అయితే కలుపుకోవాలి. మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ ఉంటే వేసుకోవచ్చు, లేకపోయినా పర్వాలేదు. కాస్త జీడిపప్పు, గసగసాలు, పచ్చి కొబ్బరి, దోసపప్పు వేసి పాలల్లో నానబెట్టుకొని మెత్తగా మిక్సీ అయితే పెట్టుకోవాలి. దోసపప్పు లేదని బాధపడిన అవసరం లేదు, అది లేకపోయినా ఈ 3 కూడా వేసుకొని పాలల్లో నానబెట్టి మెత్తగా మిక్సీ అయితే పెట్టుకోవాలి. క్వాంటిటీని బట్టి ఈ మసాలా అయితే వేసుకోవాలి. ఎక్కువైతే అసలు టేస్ట్ అయితే అస్సలు బాగోదు. ఇది వేసాక బాగా కలుపుకొని పచ్చి వాసన పోయినంత వరకు ఉడికించుకోవాలి. ఇది కూడా సిమ్లో పెట్టుకొని ఒక 15-20 మినిట్స్ వరకు ఉంచుకోవాలన్నమాట. ఇది ఎంత ఉడికితే అంత మసాలా అనేది బాగుంటుంది, లేదంటే పచ్చివాసనే వస్తుంది ఎంత వేగినా కూడా. 10-15 నిమిషాలు అయిన తర్వాత కూడా కాస్త కచ్చా మసాలా, అలాగే 1 స్పూన్ ఆయిల్ కూడా వేసుకోండి. ఇప్పుడు బాగా కలుపుకొని ఇందులోకి మనం ముందుగానే ఫ్రై చేసుకున్న పన్నీర్ని, కాజుని వేసుకోవాలి. ఇదిగోండి చూడండి, పన్నీర్ని చూసారా చాలా సాఫ్ట్గా క్రిస్పీగా ఉంటుంది. మనం కోటింగ్ చేసి ఫ్రై చేయడం వల్ల ఎంతసేపు ఉడికించినా గ్రేవీలో కూడా రబ్బర్లా గట్టిగా అవ్వదు, అలాగని జావ కూడా అయిపోదు. ఏ పీస్ కా పీస్ అనేది చక్కగా ఉంటుంది. ఈ కాజు పన్నీర్ని కూడా 2 వేసుకొని ఇప్పుడు బాగా కలుపుకోవాలి. తర్వాత ఇది ఉడకడానికి సరిపడా 2 గ్లాసుల వరకు నీళ్ళు అనేది వేసుకోవాలి. వాటర్ కూడా వేసాక కాస్త కలుపుకొని 2 రెమ్మల కరివేపాకు, కాస్త కొత్తిమీర, అలాగే కాస్త కస్తూరి మెంతి కూడా కాస్త నలిపి అనేది వేసుకోవాలి. అప్పుడే హోటల్ స్టైల్ ఫ్లేవర్ అనేది తప్పకుండా వస్తుంది. ఇప్పుడు మూత పెట్టి సిమ్లో పెట్టుకొని మధ్యన కలుపుకుంటూ గ్రేవీ చిక్కగా అయినంత వరకు ఉడికించుకోవాలి. గ్రేవీ చిక్కగా అయినంత వరకు ఉడికించుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇందులో నెక్స్ట్ సీక్రెట్ 1 స్పూన్ బటర్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ బటర్ వేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది. బటర్ అయితే తప్పనిసరిగా ఉండాలి, స్కిప్ చేయకూడదు. 1 స్పూన్ వరకు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ బటరు నెయ్యి వేయడం వల్ల ఈ డిష్కి సూపర్ హైలైట్ అన్నమాట. బటర్ కూడా వేసాక కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాల వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. గ్రేవీ ఇంత చిక్కగా అయిన తర్వాత కాస్త చల్లారాక సర్వ్ చేసుకోవడమే. పెళ్ళిళ్ళలో అయినా, ఫంక్షన్స్లో అయినా, క్యాటరింగ్స్లో అయినా, కర్రీ పాయింట్స్లో అయినా మీకు ఏ రెసిపీ కావాలో కామెంట్ అయితే చెయ్యండి. సీక్రెట్ టిప్స్తో రెసిపీ అయితే చేసేస్తా. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది కాజు పన్నీర్ కాదు, ఇది ఒక ఎమోషనల్ పెళ్లి భోజనం తిన్న ఫీలింగ్ పక్కా వస్తుంది 100%. కావాలంటే వాళ్ళకన్నా మనమే బాగా చేసాం అనిపిస్తుంది. ఒక్కసారి ఇలా మీ ఇంట్లో ఇలా ట్రై చేసి మీ వాళ్ళకైతే పెట్టండి. ఎక్కడైనా ఫంక్షన్లో నుంచి తెచ్చారా, లేదంటే కర్రీ చేయడానికి వంట మాస్టర్ని ఏం పిలిపించావా అని అడుగుతారు తప్పకుండా. మీకు ఈ సీక్రెట్ రెసిపీ నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్తో షేర్ చేసి వాళ్ళకి కూడా ఈ టేస్ట్ అనేది చూపించండి. ఇలాంటి క్యాటరింగ్ సీక్రెట్స్, హోటల్ స్టైల్ వంటకాల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి. బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మళ్ళీ ఇంకా ఇలాంటి సీక్రెట్ రెసిపీతో కలుద్దాం. అప్పటిదాకా జాగ్రత్త. టాటా, బాయ్ బాయ్.